బిల్డింగ్లకు సంబంధించి మార్టిగేషన్ కమిషన్ పేరు మీద ఎన్ని ఉన్నాయని అడుగుతున్నాను. అందులో ఎన్ని రిలీజ్ అయినాయి, ఆ రిలీజ్ అయినాయి అన్ని రూల్స్ ప్రకారం ఉన్నాయా లేవా, ఇంకా రిలీజ్ చేయాల్సిన ఎన్ని ఉన్నాయి అని రూల్స్ ప్రకారం కట్టారా, ఒకవేళ లేకపోతే వాటి మీద మీరు ఏం చర్యలు తీసుకున్నారు, అలా రిలీజ్ అయినటువంటి అపార్ట్మెంట్ ఫ్లాట్స్ ఎన్ని అగ్రిమెంట్ ద్వారా చేతులు మారాయి, అలా చేతులు మారిన అపార్ట్మెంట్స్ ఫ్లాట్స్ మీద ఏమి చర్యలు తీసుకున్నారు, ఒకవేళ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ స్వాధీనం చేసుకోలేకపోతే అవి ఒకవేళ ఆక్యుపై ఉంటే వారి వద్ద నుండి ఆ సదర ప్రాంతంలో మార్కెట్ వాల్యూ ప్రకారం రెంట్ కానీ ఏదన్నా మనం వసూలు చేయొచ్చా లేదా, దానివల్ల మనకి కౌన్సిల్కి ఆదాయం వస్తుందా లేదా అని అడుగుతున్నాను. అలాగే దీని వల్ల ప్రభుత్వానికి కోట్లాది రూపాయల నష్టం జరుగుతుంది. పై విధంగా చేయడం వల్ల మన గవర్నమెంట్కి రావాల్సిన ఆదాయం కొద్దిగైనా వస్తుంది. మరియు మార్టిగేజెస్ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ కమిషనర్ గారి పేరు మీద డీడ్స్ ఎన్ని ఉన్నాయి, అవి ఎక్కడ ఉన్నాయి మాకు తెలియజేయాల్సిన కోరుతున్నాం. అంటే రిజిస్ట్రేషన్స్ అవి డీడ్స్ కూడా మన కమిషనర్ ఆఫీసులో ఉన్నాయా లేకపోతే బయట ఉన్నాయా, అవి ఎన్ని ఉన్నాయి, ఎన్ని ఉంటే మనం సక్రమంగా వాటి మీద చర్యలు తీసుకున్నాం. మామూలుగా అయితే 250 చదరపు గజాలు పైన ఉంటే మనం 10% కింద మనం తీసుకుంటాం. కానీ అవి ఎక్కడ ఉన్నాయి, వాటికి మన స్వాధీనం చేసుకున్న వాటి మీద బహిరంగ ఆదాయం వేసుకోవచ్చా, రెంట్ ద్వారా చేసుకుంటే మనకి ఎంత ఆదాయం వస్తుంది, లేదా మన ఆఫీసులకు ఏమైనా వాడుకోవచ్చా, ఇవన్నీ కూడా మనం చేయాలి. గతంలో కూడా ఎవరు కూడా ఇవన్నీ మన మీద రివ్యూ చేసినట్లేదు, వాటి మీద వెంటనే చేయాలని కోరుకుంటున్నాం. అలాగే మన గౌరవ పురపాలక మరియు పట్టణాభివృద్ధి శాఖ మంత్రులు విఆర్ఎస్ స్కూల్ పేద విద్యార్థులకి ఉచిత చదువు చెప్పించేదానికి దాదాపు 1500 నుంచి 200 మంది విద్యార్థులకి ఈ సంవత్సరం జూన్ నుంచి కూడా ప్రారంభిస్తుంది. వారికి వ్యాన్ సౌకర్యం కానీ, మధ్యాహ్న భోజనం కానీ, సాయంత్రం స్నాక్స్, కార్పొరేట్ స్కూల్స్ ధీటుగా మెటీరియల్స్ ఐఐటి ఫౌండేషన్ పెట్టి మన నారాయణ సార్ చేస్తున్నందుకు నారాయణ సార్ కూడా అభినందన తెలియజేస్తున్నాను. అలాగే నారాయణ సారు ఆయన మంత్రి అయిన తర్వాత పార్కుల అభివృద్ధి కోసం నెల్లూరు నగరంలో ఉండే పార్కులన్నీ మన సార్ అభివృద్ధి చేస్తున్నారు. సిఎంఎఫ్సి నిధులతో కానీ, పార్కులో జిమ్ కానీ, చిన్నపిల్లలకి ఆట వస్తువులు కానీ కల్పించడమే కాకుండా ఎన్క్యాప్ నిధులతో కూడా మన పార్కుల్ని అభివృద్ధి చేస్తున్న ఘనత మన నారాయణ సార్ అని కూడా మనవి చేస్తున్నాం. అలాగే మున్సిపల్ స్కూల్స్ లో కూడా ఎన్నో మన నారాయణ సారు ఆట వస్తువులు కానీ, జిమ్ పరికరాలు కానీ అన్ని పెట్టి విద్యార్థులను ఆదుకుంటున్న వ్యక్తి మన నారాయణ సార్ అని కూడా మనవి చేస్తున్నాం. గతంలో గజానికి ఒక గొయ్యి, అడుగు ఒక గుంత అధ్వానంగా ఉంటే మన నారాయణ సార్ మంత్రి అయిన తర్వాత ఎక్కడా నెల్లూరు నగరంలో గుంతలే నగరంగా చేయాలనే ఉద్దేశంతో ప్యాచ్ వర్క్స్ కానీ, గుంతలు రిపేర్ చేయడం కానీ, అప్రోచ్ రోడ్లు వేయడం కూడా మన నారాయణ సారు చేయడం జరిగింది కూడా మనవి చేస్తూ ఈ కౌన్సిల్ తరఫున వారికి అభినందన తెలియజేస్తున్నాం. అలాగే కాలువల మీద, రోడ్ల మీద అభివృద్ధి చేసి అన్ని రోడ్లు ఎక్కడెక్కడ మిగిలిపోయినాయో అన్నింటి కూడా కార్పొరేట్లు కానీ అధికారులు ఆదేశించి ఎన్ని చేస్తున్నది కూడా మన నారాయణ సార్ కూడా చేస్తున్నాం. అలాగే మన శానిటేషన్ కూడా ట్రేడ్ లైసెన్స్ అండి. ట్రేడ్ లైసెన్స్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ప్రకారం దాదాపు 30,000 పైన నుంచి 35,000 మంది దాకా ట్రేడ్ లైసెన్స్ ఉండాలి. కానీ మన శానిటేషన్ అధికారుల ప్రకారం 8,000 వస్తుంది నాకు తెలిసినంత వరకు. కాబట్టి కొరవైన ఏమైనాయి, ఏం చేస్తున్నారని కూడా ఈ శానిటేషన్ హెల్త్ కూడా మనకి సమాధానం చెప్పాలని కూడా అడుగుతున్నాను. అలాగే బాలాజీనగర్ మెయిన్ రోడ్ నుంచి కూడా మనం 50 రూపాయల దానికి చాలా ఇరుగ్గా ఉంది ఆ రోడ్డు. దాన్ని పైగా బోర్డులు పెట్టి చాలా ఇబ్బంది చేస్తున్నారు. కనీసం మన టౌన్ ప్లానింగ్ కూడా వాటి మీద దృష్టి పెట్టలేదని చెప్పి వాటి మీద దృష్టి పెట్టాలని అడుగుతున్నాను. అలాగే మనం అందరం కూడా దోమలపై దండయాత్ర చేస్తామని చెప్పి మన కమిషనర్ గారు కూడా ప్రెస్ స్టేట్మెంట్ ఇచ్చారు. డ్రోన్లు తీసుకొచ్చి అవన్నీ నేను చేస్తానని చెప్పారు. కానీ ఎక్కడ చేశారో మాకు అర్థం కాలేదు. అలాగే మర్చిపోయే ముఖ్యంగా నెల్లూరు నగరంలో దోమల సమస్య ఎక్కువ ఉంది. దాని మీద ప్రత్యేక దృష్టి పెట్టమని, ఖాళీ స్థలాల మీద గుంతలు అన్నీ కూడా ఉన్నాయి, ఇవన్నీ కూడా చేయాలని అడుగుతున్నాను. అలాగే సార్ ఇంకోటి, మన కాంట్రాక్టర్లు కూడా చాలా మంది వర్కులు చేస్తున్నారు గతంలో మన మున్సిపాలిటీ కానీ. అలాగే మన వరదలు వచ్చినప్పుడు మన విజయవాడకి కూడా చాలా మంది తీసుకోపోయారు ఫుడ్ కానీ అన్ని, వాటికి కూడా ట్రాన్స్పోర్ట్ కానీ కాంట్రాక్ట్ కూడా బిల్లులు కూడా ఇవ్వలేదు. కాబట్టి ఈ రోజు పేపర్లో కూడా అన్నింటిలో కూడా వచ్చింది. వాటి మీద చిన్న చిన్న కాంట్రాక్టర్లు ఉంటారు, వాళ్ళు కూడా మీరు న్యాయం చేస్తారని ఆశిస్తున్నాను సార్.